ఎన్నికల ముందు నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడికక్కడ ఆ రోజు మీరు చూస్తే సూపర్ 6 చెప్పాం. అదే సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద మీ దగ్గరికి వచ్చి చెప్పమని చెప్పాం. ఈ రోజు మీరందరూ ఊహించిన దానికంటే ఒక సంవత్సరంలోనే విధ్వంసం నుంచి బయట రావడమే కాదు, మళ్లీ ఎప్పుడూ జరగని అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా నిరుద్యోగులందరూ చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు కూడా శ్రద్ధ పెట్టండి, మీరు కూడా మనం పైకి రావాలన్న ఆలోచన మీకు రావాలి. ఈ రోజు నేను కొన్ని ఇండ్లు తిరిగాను. నా అబ్జర్వేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే శ్రద్ధ పెట్టారో వాళ్ళు పైకి వచ్చారు, ఎవరైతే క్రమశిక్షణతో ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే కొంతమందికి అవగాహన లేకుండా సరిగా సమయంలో చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాం. ఈ గ్రామాలు నేను చూశాను. చాలా మందికి భూములు లేవు. ఏదైనా అంటే కూలి పని పైనే ఆధారం. చాలా మంది ఈ ఊర్లో నుంచి బెంగళూరుకి వెళ్లిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ తద్వారా జీవనోపాధి గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈసారి నేను ఒకసారి ఆలోచించి మనుషుల్ని ఆస్తిగా భావించి, మీరే క్యాపిటల్ గా భావించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం, కేంద్రం ఇచ్చే సంక్షేమం ఇస్తుంది. ప్రైవేట్ వ్యక్తులను కూడా కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోమంటున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అన్ని కుటుంబాల్లో దగ్గర 10,300 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశాం. దీనికి కావలసిన మార్గదర్శనం తీసుకొస్తాం. వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా ఎప్పటికప్పుడు వాళ్లతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ పైకి వచ్చే మార్గం ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడానికి కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.